వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మొదటగా మన ఛానల్ని చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ విషయం గురించి మనము డిస్కస్ చేద్దాము. లోటు బడ్జెట్ మరియు రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి మంచి అవకాశం మనకు ఇచ్చారు ప్రజలు. వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకోవాలి. అది ఎలాగంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంని కూటమి టీడీపీ, బీజేపీ మరియు జనసేన వాళ్ళ యొక్క కూటమి జతకట్టడము, దాన్ని ప్రజలు ఆమోదం తెలపటము, మంచి ఆధిక్యం ఇవ్వటము ఇది ఒక శుభపరిమాణం. ఎందుకంటే పటిష్టమైనటువంటి సీట్లు అంటే ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు పోయేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. చూసినట్లయితే ఇక్కడ టీడీపీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8, వైఎస్ఆర్సీపీ 11కు పడిపోవడం జరిగింది. మరియు మన యొక్క పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే స్థాయిలో చూసుకున్నట్లయితే టీడీపీ 16, జనసేన 2 రావడం జరిగింది, మరియు వైఎస్ఆర్సీపీకి 4 రావడం జరిగింది. కానీ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే బీజేపీకి మొత్తము 292 స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 234 స్థానాలు రావడం జరిగింది. అంటే వాళ్ళకి మార్జిన్ దాదాపు ఓన్లీ 40-42 ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా మారారు. అది మనకు తెలిసినటువంటి మాటే, తెలుస్తుంది కూడా. ప్రజెంట్ మీటింగ్స్లలో ఎక్కడికి పోయినా సరే చంద్రబాబు నాయుడు నెంబర్ 2గా పరిగణిస్తున్నారు. మరలా అతన్ని కింగ్ మేకర్ అండ్ గేమ్ చేంజర్గా పరిగణిస్తున్నారు. వీటన్నిటి గురించి చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అండ్ గేమ్ చేంజర్ అనేటువంటి దాని గురించి ఒక వీడియో చేశాము. ఆ వీడియోని మీరు రిఫర్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల గురించి మనం ఆలోచించినట్లయితే మనకి ఈ మధ్య జరిగినటువంటి ఎన్డీఏ సెంట్రల్ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో తర్వాత అధ్యక్షులు జేపీ నడ్డా మరియు నితీష్ గడ్కరీ, దాని తర్వాత వచ్చేసి మిగతా అగ్రనాయకులతో సమావేశంలో బాబు గారు పాల్గొన్నారు. వీటిలో కొన్ని మినిస్ట్రీస్ గురించి కొన్ని డిస్కషన్స్ వచ్చాయి. ఆ మినిస్ట్రీస్కు మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఒకసారి చూసినట్లయితే అగ్రికల్చర్ మినిస్ట్రీ మరియు లోక్సభ స్పీకర్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ, దాని తర్వాత వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, జలశక్తి మినిస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీస్ మీద బాబు గారు డిస్కషన్ చేసినట్లు మనకి సమాచారం. ఈ శాఖలను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంటే ఈ శాఖలన్నీ ఉన్నట్లయితే ఏదైతే మనం డెఫిషియన్సీలో ఉన్నామో అభివృద్ధి కుంటపడినటువంటి మాట వాస్తవం తెలుసు. ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో మరియు లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆ పరిస్థితుల నుంచి మళ్ళా స్టార్టింగ్ నుంచే లేపవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ పరిస్థితుల్లో ఈ మినిస్ట్రీస్ కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్కి కానీ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మరో సైబరాబాదు, దాని తర్వాత మరో హైటెక్ సిటీ మరియు మరో ఐటీ కంపెనీస్కి పేరుగాంచినటువంటి హైదరాబాద్ సిటీని, నగరాన్ని నిర్మించేటువంటి అవకాశం మళ్ళా చంద్రబాబు నాయుడికి మనకు అమరావతిలో దొరికింది. దాని పరంగానే వీటి మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ చేసినటువంటి మాట తెలుసు. దాంట్లో భాగంగానే వీటిల్లో ఇచ్చేటువంటి కొన్ని మినిస్ట్రీస్ ఇచ్చేటువంటి అవకాశాలు దాదాపు 10 చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. అంటే డిమాండ్ అంటే మాకు కావాలి, మేము ఈ యొక్క స్థితిలో ఉన్నాము అని ఆయన చాలా వినమ్రతంగా చాలా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ పూర్వకంగానే వెళ్ళేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనము వాళ్ళ యొక్క ప్రభుత్వం నిలబడటంలో మనం కీలకంగా ఉన్నా సరే మనం తప్పనిసరిగా వాళ్ళ ద్వారాగా ఎంతో డెవలప్ కావాలి. కాబట్టి ఎన్డీఏతో మనకు సపోర్ట్ ఉంటేనే మనము పైకి లేయగలము అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి 100% అవగాహన వచ్చింది. అంటే ఆయనకు తెలుసు, ఆయన చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే చారిత్రాత్మకమైనటువంటి పొత్తు ఎన్డీఏతో పెట్టుకోవడం జరిగింది. అది అదృష్టవశాత్తు గణనీయమైనటువంటి మెజారిటీ గెలవటము, తర్వాత జనసేన కూడా మంచి సపోర్ట్ ఇవ్వటము, ఇవన్నీ సానుకూలమైనటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు. తర్వాత ఈ మినిస్ట్రీస్ కానీ వీటిల్లో దాదాపు
10 మినిస్ట్రీస్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తే వాటిల్లో 6 ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. వీరిలో ప్రస్తుతానికి రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మినిస్టర్ స్వతంత్ర హోదా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్కి కేంద్ర సహాయ మంత్రి ఇచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతానికి గమనిస్తున్నాయి. ఈ శాఖల మొత్తంలో మనం అడిగినటువంటి కొన్ని మంత్రి శాఖలలో కొన్ని ఫైనల్ కావడం జరిగింది. ఇది ఫ్లాష్ న్యూస్ ప్రజెంట్గా, తర్వాత మిగతాయి చూద్దామన్నారు. ఏదైనా సరే మినిస్ట్రీస్ మనకు దక్కినట్లయితే తప్పనిసరిగా మన ఏపీ పూర్వవైభవము పునర్నిర్మాణము జరిగేటువంటి అవకాశాలు 100% మనకి కనిపిస్తున్నాయి. ఆ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా సాధిస్తారు, అతనికి రావాల్సినటువంటి మొత్తము తీసుకొని డెవలప్ చేస్తారు అని ప్రజలు కూడా ఎంతో ఆశాభావంగా ఉన్నారు కాబట్టే ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించారు. మాకు రాజధాని నిర్మాణం కావాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, మరియు పేదరికం నిర్మూలన కావాలి, మరియు వ్యవసాయంలో కానీ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ గణనీయమైనటువంటి మార్పులు రావాలి, మరియు పేదలకి ఇల్లు నిర్మించేటువంటి విధానంలో కానీ వాటిల్లో కూడా మనకు అవకాశాలు ఎన్నో నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీద ప్రజలు ఆలోచించే ఆయనకి ఓట్లు వేశారు కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటినీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రతినిధిగా ఎన్డీఏతో జతకట్టారు. తప్పనిసరిగా వాళ్ళతో పోరాడి ఎలాగైనా సరే మన యొక్క ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి అవకాశాలు మొండిగా కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో ఇవన్నీ మినిస్ట్రీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనకు రావాల్సినటువంటి వాటి గురించి ఒక హామీ తీసుకొని ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నటువంటి నట్లు మనకు అర్థమవుతుంది. దీని ప్రకారమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని మరి ముందంజలోకి తీసుకుపోవాలని మనం కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.